నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తను కేంద్ర బిందువుగా ఉండే స్థితి నుంచి మరొక వ్యక్తి కేంద్ర బిందువుగా మారే స్థితికి ఎదిగే జీవిత యాత్ర వివాహంతో ప్రారంభమవుతుంది. ప్రేమ, తన్మయత, ఓర్పు, భక్తి, త్యాగం ఇటువంటి సద్గుణాలు పూర్తిగా ఎదిగే అవకాశం వివాహం అందిస్తోంది. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా మీ సంస్థల ద్వారా నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా, మనం సామూహికంగా కాత్యాయని వ్రతాన్ని ఈ నెలలో చివరి మంగళవారం రోజు నిర్వహిద్దాం అనుకున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఇటు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. జాతకంలో కనుక ఏవైనా వివాహానికి ఆటంకంగా దోషాలుంటే కనుక ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వల్ల అవి తొలగిపోతాయి. అలాగే వారి దాంపత్యం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ కాత్యాయని వ్రతం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. అలాగే ఈ లక్షవర్తి నోము మన ముక్కరము నిర్వహించుకుందాము మన కుటుంబంతో అంటే ఇది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారము, చాలా వ్యయము మరియు ప్రయాసతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మా ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వివాహం అంటే ఏదో ఒక సంతకం పెడితే వివాహం అయిపోదు. మన సాంప్రదాయంలో ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిపోదు. మన దగ్గర ఏంటి వివాహము అంటే దానికి ఎన్నో వేద మంత్రాల సాక్షిగా మనం వివాహం చేసుకుంటాము. 3 దేవతలు పంచభూతాలని ఆవాహన చేసి వారి సాక్షిగా మనం వివాహం చేసుకుంటాము. మరి వివాహానంతరము మరి ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి, వీరిద్దరి మధ్య సహోద్యత అనేది ముఖ్యంగా అవసరము. ఎన్నో కారణాల చేత ఇద్దరి యొక్క మనస్తత్వాలు, ఆలోచన విధానాలు వేరే ఉండటం వల్ల ఎన్నో కారణాల చేత వారికి ఒక రకంగా ఒక పద్ధతికి అంటే ఒక రకంగా వారికి అన్యోన్యత కుదిరి ఉండకపోవచ్చు. మరి అన్యోన్యత కుదరకపోతే మరి వారి దాంపత్య జీవితాన్ని వారు ఆనందదాయకంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి విషయాలపైన మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకే ఫోన్ చేయవచ్చు. అలాగే అభ్యంతరం లేదు అనుకున్నటువంటి వారు లైవ్ లో కూడా మనల్ని సంప్రదించవచ్చు. అలాంటి సమస్యలు కుటుంబపరమైనటువంటివి. అలాగే ఎవరైతే అర్చకులు, ఖనాపాటీలు మరియు పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా అంటే అమ్మాయిలందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉచితంగా సేవలు అందజేస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనము సనాతన ధర్మం నిలబెట్టుకోవడం అంటే ఇదేదో పక్కవాడి బాధ్యత నాకెందుకులే అని ఊరుకోవడానికి వీల్లేదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకు మన ఇంట్లో కూడా మన పిల్లలకి చిన్నతనం నుంచి బొట్టు పెట్టుకోండి అమ్మా, బొట్టు పెట్టుకుంటే మంచిది అంటే వాళ్ళు పెట్టుకుంటారు. మనమే వాళ్ళు బొట్టు పెట్టుకుంటుంటే ఏమిటా అది పాతకాలపు వాడిలాగా బొట్టు తీసేస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ వేషాలన్నీ ఏంటి అంటూ మనమే పిల్లలకి మన కట్టు మన సాంప్రదాయము నేర్పించకపోతే ఇక ఎలా? కాబట్టి సనాతన ధర్మం పక్కవాడి బాధ్యత కాదు నిలబట, అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ సనాతన ధర్మం నిలబెట్టుకోవటంలో కృషి చేయాల్సిందే. నిజానికి అర్చకులు, పురోహితులు, ఘనాపాఠుల్ని కనుక వివాహం చేసుకోకపోతే వారందరూ వారి యొక్క కుల వృత్తిని కనుక వదిలేశారనుకోండి, మరి మనకి మంచి చేయించే వారెవరు? మరి ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ముక్తి పొందాలన్నా మరి మనకు వాళ్లే మంత్రయుక్తంగా చేసేది. కాబట్టి అన్నిటికీ కూడా వాళ్ళు అవసరమైనటువంటి వారు. మరి అలాంటిది మనం వారికి మన పిల్లనివ్వకపోతే ఒక్కసారి ఆలోచించాలి. అయ్యో, ఒక అర్చకుడైనంత మాత్రాన ఏమైంది? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతైతే సంపాదిస్తున్నాడో ఈ అర్చకులు, పురోహితులు, వీళ్ళు ఘనాపాటీలు కూడా అంతకంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. పైగా ఏంటి, వాళ్ళు ఉదయం ఎప్పుడు వెళ్తారో తెలియదు, రాత్రికి ఎప్పుడు వస్తారో తెలియదు. ఎందుకు? మన హైదరాబాద్ లాంటి మహానగరాల్లో సగం సమయం మనకి ట్రాఫిక్ లోనే సరిపోతుంది.
కానీ వీళ్ళు అలా కాదే, మన అర్చకులు ఘనపాఠీలు చక్కగా కొన్ని గంటల పాటు వారి దగ్గర చక్కటి విద్య ఉంటే కనుక కొన్ని గంటల పాటు వాళ్ళు కష్టపడి చక్కగా వారు ఎంతో మొత్తాన్ని సంపాదిస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా సంపాదించేటటువంటి సంపాదనని కొన్ని గంటల పాటు వీళ్ళు కష్టపడి సంపాదిస్తున్నటువంటి వారు ఉన్నారు. పైగా ఏంటి, వాళ్ళు నిరంతరం వేదం చదవటం వల్ల, నిరంతరం వాళ్ళు భగవత్ ధ్యానంలో ఉండటం వల్ల వారికి భార్యాస్థానం విలువ తెలుసు, అలాగే బంధువర్గం గురించి తెలుసు. పైగా భార్యా పిల్లలతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళకి టెన్షనే, ఈ ప్రాజెక్ట్ అవ్వలేదు, రేపు మా హెడ్ ఏమంటాడో, ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఇలాంటి రకాలైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. వీళ్ళకేముంది, వారి చేతిలో ఉన్నటువంటి విద్య, సరస్వతి కటాక్షంతో వారి నాలుక పైన ఉన్నటువంటి విద్య. మరి అలాంటప్పుడు వీరికి ఎటువంటి టెన్షన్ ఉండదు. అయ్యో నేను ఈ కార్యక్రమాన్ని చేయించగలుగుతానా చేయించలేనా అన్నటువంటి భయం ఉండదు. ఎంతో చక్కగా చేయించగలను అన్నటువంటి నమ్మకం వచ్చాకే కదా వారు వృత్తిలోకి దిగేది. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ ఉండవు, కాబట్టి అనారోగ్యాలు కూడా రావు. ఇప్పుడు బీపీలు షుగర్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా తొందరగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చేద్దాం మా అమ్మాయిని, వాడికి కొన్ని లక్షల రూపాయల జీతం వస్తుంది అంటే దాంతో పాటు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ అయ్యో మనం వీరికి ఇవ్వటంలో తప్పేంటి అని ఒక్కసారి అమ్మాయిల తల్లిదండ్రులు అందరూ కనుక ఆలోచిస్తే కనుక నిజానికి ఒక రకంగా విప్లవం అవుతుందండి అది. ఎందుకంటే మేము మొదట ఈ విషయాన్ని మొదలు పెట్టినప్పుడు మా దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పురోహితుల్ని అర్చకుల్ని వివాహం చేసుకోవటానికి. కానీ ఇప్పుడు అదే సంఖ్య 23 మందికి పెరిగింది. అంటే అదేమీ తక్కువ సంఖ్య కాదు. రాను రాను చెప్పగా కొంతమంది మారుతూ ఉన్నారు. కానీ వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం అంత సులువైనటువంటి పద్ధతి ఏమీ కాదు, కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటిదే. అయినప్పటికీ కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్నో రకాలుగా వీరిని వివాహం చేసుకోవటం వల్ల వచ్చేటటువంటి లాభాలు చెప్తూ, నిజానికి చూడండి, మనమంటే పప్పులు ఉప్పులు దగ్గర నుంచి అన్ని కొనుక్కోవాల్సిందే, ఎంత ధర అయినా కానీ తప్పకుండా మనం కొనుక్కొని తీరాల్సిందే, ఎందుకంటే తినాలి కదా. కానీ వాళ్ళకి అది అక్కర్లేదే. చక్కగా సంభావన రూపంలో వాళ్ళకి మంచి పర్వదినాల్లో ఏం చేస్తాం, మనమే బియ్యము పప్పు అన్ని తీసుకొని చక్కటి విద్య ఉన్న వాళ్ళకి మనం అందచేస్తూ ఉంటాం. ఈ రకంగా వారు నిత్యావసర వస్తువులు కూడా ఎంతో ఖరీదు పెరిగిపోయినటువంటి నిత్యావసర వస్తువుల్ని కూడా వాళ్ళు కొనుక్కోక్కర్లేదు. వారికి మనమే ఎంతో ప్రేమగా, ఏదో వారి మొహాన పడేస్తున్నట్టు కాదు, ఎంతో ప్రేమగా అభిమానంగా మనం వారికి అందచేస్తాం, ఒక గురుతుల్యుగా భావన చేసి. కాబట్టి ఇవన్నీ గమనించి అయ్యో ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి మా అమ్మాయిని వీళ్ళకి ఇవ్వటంలో అని అమ్మాయిల తల్లిదండ్రులు కనుక ఒక్కసారి ఆలోచిస్తే నిజానికి చక్కటి విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుందమ్మా. ఈ విషయాన్ని మనము సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లోను అలాగే యూట్యూబ్ లోను మనం ప్రతిరోజు కూడా పురోహితులకు సంబంధించినటువంటి వివరాలని, అలాగే వీరిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి 23 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలని మనం యూట్యూబ్ లో పెడుతున్నామండి. ఇలా వీరు ఈ యూట్యూబ్ ని కానీ అలాగే ఈ యొక్క ఫేస్బుక్ ని కానీ ఎంతో మంది షేర్ చేస్తూ ఈ విషయాన్ని ఒక ప్రభంజనంలా తీసుకువెళ్ళడానికి దోహదపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మనము కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. అలాగే ఎవరైతే అమ్మాయిలకి అలాంటి ఆసక్తి ఉందో, పురోహితుల్ని అర్చకుల్ని చేసుకునేటటువంటి ఆసక్తి, వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి వారికి మన కార్యాలయ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు అందించవచ్చు. పైగా ఎవరైతే వీరిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉచితంగా సేవలు అందజేస్తుంది. ఓకే, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ అయ్యిండొచ్చు, హిందూ వెట్లాక్ అయ్యిండొచ్చు, రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలల కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే ఇన్స్టెంట్ ప్యాకేజెస్ అంటే మనకి నిన్న నుంచే ముహూర్తాల వెల్లువ అనేది మొదలైంది 13వ తారీఖు నుంచే. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసి అటుపక్క ఇటుపక్క మనమే మాట్లాడుతూ పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరించి వారికి అతి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాం. శీఘ్రగతిన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అంటే మేము ఒక రోజులో కుదిర్చినటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. అలాగే సంవత్సర కాలం బట్టి కుదర్చలేనివి ఉన్నాయి. అంటే వారికి కళ్యాణ గడియ రావాలి. మనం చెప్పినటువంటి విషయాల్ని, ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధాలు చెప్తాము, మనం చెప్పినటువంటి ఆ సంబంధాన్ని అమ్మాయి తల్లి ఆ వంక ఈ వంక పెట్టకుండా ఒప్పుకునేదే ఉండాలి. ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఎటువంటి, అంటే అమ్మాయి సన్నగా ఉండాలండి, చాలా నాజుగ్గా ఉండాలి, చాలా తెల్లగా ఉండాలి, అమ్మాయి వాళ్ళ నాన్నగారు కూడా ఒక స్థాయిలో ఉండాలి, ఇలాంటివన్నీ పెట్టకుండా కనుక వారు వివాహం త్వరగా చేయాలి అనుకుంటే మేము చెప్పేటటువంటి మంచి సంబంధాలు, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రొఫైల్స్ అన్ని కూడా 99.5% స్క్రూటినీ అయి ఉంటాయి.
కాబట్టి నిరభ్యంతరంగా మనం చెప్పేటటువంటి సంబంధాలని వాళ్ళు చక్కగా మాట్లాడుకోవచ్చు, వివాహం వారికి త్వరగా కుదిరేటట్టు చూసుకోవచ్చు. కాబట్టి ఈ ప్యాకేజ్ ఏంటంటే ఇన్స్టెంట్ ప్యాకేజ్. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేయొచ్చమ్మా. దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు చాలా సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. అంటే ఒకవేళ కోడలు వాళ్ళ అత్తమామను చూసుకోలేని పరిస్థితిలో ఉంటే గనక భర్త ఎవరైతే ఉన్నారో భార్యకి విడాకులు ఇవ్వచ్చు అనేసి, మరి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అది కంటిన్యూ చేద్దాం. తప్పకుండానమ్మా. నిజానికి మొన్నటి వరకు చూడండి, మన యొక్క రాజ్యాంగం కానీ లేకపోతే మన యొక్క లా కానీ, మన ఈ యొక్క లా కూడా ఎవరికి చాలా వెసులుబాటుగా ఉండేది, స్త్రీల వైపే ఉండేది. అంటే మనకి రాజ్యాంగం పరంగా చూసినా మన యొక్క లా పరంగా చూసినా కూడా స్త్రీలకి పూర్తి స్వేచ్ఛనిస్తూ వారి యొక్క భద్రతకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. నిజానికి ఇవ్వాలి కూడా, దాన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పుల వల్ల మనకి ఏమవగతమవుతుంది, నిజానికి భద్రత కావాల్సింది స్త్రీలకి కాదు, ఒక రకంగా పురుషులకు కూడా భద్రత కావాలి. అంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. స్త్రీలు ఏంటంటే 1ని 10 రకాలుగా చెబుతూ బయటికి వచ్చేసి నిజానికి భర్త తాగుబోతు కాకపోయినా తాగుబోతు అని చెప్పి వారి మీద వారికి సానుభూతి కల్పించుకునే వాళ్ళు, కుటుంబ భారాన్ని మొయ్యలేకపోతున్నాడు అంటూ వదంతులు సృష్టించేటటువంటి వారు, అట్లాగే భర్తని తాను కొట్టి వాళ్ళు నన్ను కొట్టాడు అంటూ బయటికి వచ్చేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం. అంటే కోర్టు విషయంలో కూడా వాళ్ళకు కూడా ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడతాం. నమస్కారం అండి. హలో. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు కిరణ్ కుమార్ అండి. కిరణ్ కుమార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఇక్కడ హైదరాబాద్ అండి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా ఇంట్లో ఎవరు లేరండి, నేనే ఉన్నాను. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. కిరణ్ కుమార్ గారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. కిరణ్ కుమార్ గారు, మీ పుట్టిన తేదీ ఏంటండి? నాది 16/75 అండి. ఓకే, మీరు ఏ కులానికి చెందినవారండి? ఏంటండి? మీరు ఏ కులానికి చెందినవారు? హలో, మేము బ్రాహ్మిన్స్ అండి. ఏ శాఖమ్మా? అంటే నియోగం అండి. గోత్రం అండి? ఆంగీరస. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను బీకామ్ కంప్లీట్ అయిందండి. ఏం చేస్తుంటారమ్మా? నేను కాల్ సెంటర్ లో వర్క్ చేస్తానండి. ఎంత ఆదాయం అండి? ఏంటండి? ఎంత ఆదాయం? నాకు 10,000 వస్తుందండి. మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? హౌస్ వైఫ్ కోసం అండి చూస్తుంది. ఓకే, మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? ఏం చేస్తే ఓకే అండి. ఏంటండి? అంటే నియోగులోనే కాకపోయినా కూడా బ్రాహ్మిన్స్ లో ఏ శాఖ అయినా పర్వాలేదండి. బ్రాహ్మణ్స్ లో ఏ శాఖ అయినా పర్లేదు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకు అందజేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాం. ఓకే అండి. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, అది కంటిన్యూ చేయండి. అంటే ఒక రకంగా ఏంటి, మన యొక్క ఈ లా కూడా ఏంటి, పురుషుల వైపుకు వచ్చింది అంటే ఏంటి, తప్పు ఎక్కడ జరుగుతోందని మనకి అర్థమవుతుంది, స్త్రీల వైపు నుంచి తప్పు జరుగుతోందని అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఒకరి వైపు ఉన్నటువంటి చట్టం కానీ ఇంకొకరి వైపుకు మారిపోయింది అంటే ఒక రకంగా ఇటు పక్క తప్పు జరుగుతోంది కాబట్టి వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి అని ఒక ఉన్నత న్యాయస్థానం నిర్ణయించుకుంది. అంటే ఒక రకంగా మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందా కాదా? ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి తీర్పులు లేవు. ఈ మధ్య కాలంలో వెంటనే అత్యున్నత న్యాయస్థానము ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పుల్ని ఇచ్చింది అంటే ఈ సమస్య మన సమాజంలో ఎంత జటిలంగా పెరిగిపోయిందో మనకి అవగతం అవుతుంది. ఓకే అండి, కాలర్ తో మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు విజయలక్ష్మి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? అంటే మా అమ్మాయి ఉంది కానీ మేడం కాత్యాయని వ్రతాల గురించి చెప్తున్నారు కదా, అంటే అది ఎవరెవరికి అవసరము, జాతకంలో ఏమైనా దోషాలు ఉంటేనా లేకపోతే పెళ్లి ముందు కంపల్సరీ చేయించాలా, దాని గురించి తెలుసుకుందాం అనేసి. ఓకే, తప్పకుండా అండి. జ్యోతి గారు. హలో. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం అండి. మీరు కాత్యాయని వ్రతాల గురించి చెప్తున్నారు కదా, నేను విన్నాను కానీ అంటే అది ఎవరెవరికి అవసరము, జాతకంలో దోషాలు ఉంటేనా లేకపోతే
అందరూ పెళ్లి ముందు చేయించాలా అనేసి. లేదమ్మా, ప్రతి ఒక్కరూ చేసుకుంటే చాలా మంచిదమ్మా. జాతకంలో వివాహానికి ఆటంకంగా దోషాలు ఉన్నటువంటి విషయం కూడా మనకే తెలిసిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనము మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధాలు వెతుకుదాము అనుకునేసరికి అక్కడి వరకు వచ్చి ఆగిపోవటం, సంబంధాల మాటల వరకు వచ్చి, లేకపోతే చాలా ఫోన్ కాల్స్ రావటము, లేకపోతే ఏది ఒక పెళ్లి చూపుల వరకు రాకపోవటము ఇత్యాదులన్నీ కూడా జరుగుతూ ఉంటే జాతకంలో ఏదో ఒక రకంగా దోషం ఉన్నట్టుగా మనము గమనించాల్సి ఉంటుంది. నిజానికి అలాంటి జాతకంలో దోషాలు ఉన్నటువంటి వారు ఇలాంటి ఈ కాత్యాయని వ్రతం చేసుకుంటే జాతకంలో దోషాలు పోతాయి. అలాగే జాతకంలో ఎటువంటి దోషం లేనప్పటికీ కూడా మనం ఒక వ్రతం కానీ పూజ కానీ చేసుకుంటే దానికి సత్ఫలితాలు ఉంటాయే కానీ దానివల్ల ఎటువంటి చెడు జరగదండి. ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటం వల్ల ఏంటంటే అమ్మాయి యొక్క దాంపత్య జీవితము చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకు, ఆ కాత్యాయని మాత అంటేనే ఆ తల్లి ఎప్పుడూ కూడా భర్తని అనుగమించేటటువంటి తల్లి, ఎప్పుడూ ఆయన్ని వీడి ఉండనటువంటి తల్లి. కాబట్టి వారి ఇద్దరి దాంపత్యము కూడా అంత అన్యోన్యదాయకంగా ఉంటుంది. కాబట్టి కాత్యాయని వ్రతం చేసుకోవటంలో తప్పేమీ లేదండి. మీకు ఆసక్తి ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. ఇది ఎలా అండి, ఇంట్లో చేసుకోవచ్చా లేకపోతే ఎవరైనా చేయిస్తారా? మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. కాత్యాయని వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం దొరుకుతుంది. ఆ వ్రత కథకి సంబంధించినటువంటి పుస్తకాన్ని మనం మంగళవారానికంటే ముందు రోజు చదువుకొని ఏమేమి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలో చేసుకోగలిగినటువంటి శక్తి కనుక మనకు ఉంటే తప్పకుండా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఒకవేళ మేము చేసుకోలేము అనుకునేటటువంటి వారు సామూహికంగా చేయించుకోవచ్చు. ఓకే ఓకే అండి. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ. కాబట్టి ఏంటి అంటే మనలో మార్పు వచ్చింది, స్త్రీలలో మార్పు వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు అంతటి సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు రానిటువంటి తీర్పు ఇలా వచ్చింది అంటే మనం కూడా అందరం ఆలోచించాలి కదా, ఎందుకు అలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అంటే మనకే తెలుసు. ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు అసలు వివాహము అనగానే ఏంటంటారు, అత్తమామల వారితో ఉండకూడదు, అత్తమామల వారితో ఉండకూడదు, కానీ వాళ్ళు సంపాదించి ఇచ్చేటటువంటి ఆస్తి మటుకు కావాలి. ఎంతో ఇప్పుడు మనం 18 సంవత్సరాల నుంచి ఒక సంస్థను నడిపిస్తున్నాము, ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అసలు అమ్మాయి తల్లే వచ్చి జాయింట్ ఫ్యామిలీస్ అయితే మా అమ్మాయి ఇమ్మడలేదేమోనండి అంటే ఇక ఆ పిల్లకి ఆ కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని చూపించేది ఎవరు? మనము తల్లిగా వాళ్ళకి ఏం చెప్పాలి? ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లోనూ కూడా అనేక రకాల సమస్యలు ఉండొచ్చు. మనం ఎవరికి వారుగా ఇండివిజువల్ గా ఉన్నా కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి దంపతులకి. పైగా కొత్తల్లో ఏంటి, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆనందం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కూడా కొత్తగా వివాహమైనటువంటి వారు ఇద్దరు కూడా ఎవరూ లేకపోతే గట్టిగా అరుచుకొని 1కి 4 మాటలు అనుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు, అనుకునే వాళ్ళు ఎవరూ లేరు, వినేవాళ్ళు ఎవరూ లేరని. అదే ఆ ఉమ్మడి కుటుంబం వచ్చేసరికి ఏంటి, అయ్యో పెద్దవాళ్ళు ఉన్నారన్నటువంటి భావనతోటి వాళ్ళు అంతగా రెచ్చిపోయి మాట్లాడుకునేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే అండి, కాలర్ తో మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో హలో, మీ పేరు చెప్పండి. శశికిరణ్ ఆచార్యులు అండి. శశికిరణ్. శశికిరణ్ ఆచార్యులు అంటే శశికిరణ ఆచార్యులు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా అన్నయ్య ఉన్నారండి. ఓకే, మీ అన్నయ్య పేరు చెప్పండి. సాయి కిరణ్ ఆచార్యులు. మరోసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. సాయి కిరణాచార్యులు. సాయి కిరణాచార్యులు. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో హలో, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అండి, చెప్పండి. మీ అన్నయ్య గారి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. మా అన్నయ్య ఉన్నారండి పెళ్లికి. అదే అమ్మా, పుట్టిన తేదీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1992 అండి. 92. మీరు శ్రీ వైష్ణవులా అమ్మా? మీరు శ్రీ వైష్ణవులా? అవునండి, శ్రీ వైష్ణవులు అండి. గోత్రం అమ్మా? శశికిరణాచార్యులు గారు, ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే అండి, పెట్టాను. మీ గోత్రం అండి? కాశ్యపత గోత్రం అండి. మీ అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? మామూలుగా మేము వేదం నేర్చుకొని ఆగమం, వేదము ఆగమము, పాంచరాత్ర ఆగమము, మామూలుగా యాజ్ఞికం చేస్తాడండి. ఎంత ఆదాయం ఉంటుందండి? నెలకి ఒక 20-25 ఉంటుందండి. మీ ఇంటికి రాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే శ్రీ వైష్ణవులు కావాలని అనుకుంటున్నాం. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని
స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు అందజేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో హలో, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు భార్గవి అండి. భార్గవి, అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి. ఓకే, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? పూర్ణిమ అండి పేరు. ఎవరండి? మా చెల్లి పూర్ణిమ పేరు. కొంచెం గట్టిగా మాట్లాడరా? హరి పూర్ణిమ అండి పేరు, మా సిస్టర్ తను. ఓకే, హరి పూర్ణిమ. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. భార్గవి గారు. హలో, నమస్తే మేడం. అమ్మా నమస్కారము. మీ సిస్టర్ అంటే చెల్లెలా అక్కయ్య అమ్మా? చెల్లెలండి. ఓకే, పుట్టిన తేదీ అమ్మా? 6వ తేదీ ఆగస్టు 1990 అండి. ఏ కులానికి చెందినవారమ్మా? వాడ బలిజ. ఏం కులం అమ్మా? వాడ బలిజ. ఏం చదువుకుందమ్మా మీ చెల్లెలు? MBBS అండి. ప్రాక్టీస్ చేస్తుందమ్మా? ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంత ఆదాయం ఉంటుంది అమ్మాయికి? 40,000 వస్తుందండి ఇప్పుడు. అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? డాక్టర్ అయి ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా పర్లేదు అనుకుంటున్నారా? ఎవరైనా పర్వాలేదండి, బిజినెస్ అయినా పర్వాలేదు, జాబ్ అయినా పర్వాలేదు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ చెల్లెలికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందజేయండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. సో ఓకే అండి, సో ఉమ్మడి కుటుంబంలో ఉన్న మాధుర్యం గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. తప్పకుండానమ్మా. ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం మన పిల్లలకి రుచి చూపించట్లేదు. ఆ సర్దుకుపోవటంలో కూడా మనం ఆనందాన్ని కనుక వెతుక్కోగలిగితే మళ్ళీ మనకి ఆ పూర్వపు వైభవం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు అనుకోగానే ఎప్పుడూ పనులే ఉంటాయి, లేకపోతే రాచి రంపాన పెడతారు. ఇవంటివన్నీ కూడా ఎప్పటి అపోహలో ఎక్కడా కూడా మనకి ఎలాంటి దాఖలాలు కనిపించట్లే. ఇప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండి వచ్చిన వాళ్లే, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా విడాకులు అన్నటువంటి ప్రస్తావన ఎత్తినటువంటి వారు కాదు. అసలు అలాంటి ఆలోచన కూడా వాళ్ళకి ఉండేది కాదు. కానీ మనం ఇప్పుడు విడిగా ఉంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నప్పటికీ కూడా మనకి విడాకుల ప్రస్తావన ఎక్కువైపోతుంది. అవునా కదా? అంటే ఏంటి, ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు విడిగా ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎవరికి వారుగా బతకాలన్నటువంటి ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది. ఒక రకంగా ఏంటి, ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని, చట్టం ఇచ్చినటువంటి స్వేచ్ఛని, కుటుంబం ఇచ్చినటువంటి స్వేచ్ఛని మనం ఒక రకంగా దుర్వినియోగం చేసుకుంటున్నామని చెప్పవచ్చు. ఎందుకంటే మనము స్త్రీలము ఇంత చక్కగా ఆర్థికంగా చదువుల్లో కానీ ఇన్ని రంగాల్లో అభ్యున్నతి సంపాదిస్తున్నందుకు చాలా సంతోషించాలి. కానీ అలా సంతోషిస్తూనే ఒక రకంగా ఎందుకు బాధపడాలి? స్త్రీలలో ఉండేటటువంటి సహజమైనటువంటి సున్నితత్వాలు ఎన్నిటినో మనం కోల్పోతున్నాం. ఒక భార్యా స్థానాన్ని మనము చక్కగా పదిలంగా పరుచుకోవటంలో కానీ, ఒక తల్లి స్థానం కానీ, ఒక అత్తగారి స్థానాన్ని కానీ, ఏ రకంగా చూసినా కొన్ని స్థానాలని మనము పదిలపరుచుకోవటంలో కొన్ని మాధుర్యాలని మనము కోల్పోతున్నామని చెప్పవచ్చు. మనకి ఒక సామెత ఉంటూనే ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. మనం ఎంత ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ముందుగా మన ఇంటి వారి యొక్క మనసుని గెలవలేనప్పుడు మనం ఎంత అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా అది నిష్ప్రయోజనమే. కాబట్టి మనం మన పిల్లలకి కూడా చక్కటి విలువలు నేర్పించాలి. చక్కటి విలువలు నేర్పిస్తూనే వాళ్ళని చక్కటి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలి. కానీ అమ్మాయి తల్లే వచ్చి ఉమ్మడి కుటుంబాలు ఏంటండి అంటే అసలు మనం సమాధానం ఏమని చెప్తాము? ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడతాం. నమస్కారం అండి. హలో. హలో. హలో, మీ పేరు చెప్పండి అమ్మా. లక్ష్మి అండి. లక్ష్మి, కొంచెం గట్టిగా మాట్లాడరా? లక్ష్మి అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. హలో. గుంటూరు నుంచి అండి. గుంటూరు. అవునండి. మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా అమ్మాయికి చూద్దామని అనుకుంటున్నామండి. మీ అమ్మాయి పేరు చెప్పండి. లక్ష్మి గారు. మా అమ్మాయి పేరు వైష్ణవి అండి. వైష్ణవి. అవునండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా లక్ష్మి గారు. అవునండి, చెప్పండి. అమ్మా పుట్టిన తేదీ ఏంటండి వైష్ణవిది? మే 3 అండి 1995 అండి. 1995. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము కమ్మ అండి, చౌదరీస్. మీ అమ్మాయి ఏం చదువుకున్నారు? బీటెక్ అయిపోయిందండి, జాబ్ చేస్తుంది. ఉద్యోగం చేస్తున్నారా? చేస్తుందండి. ఎక్కడ చేస్తున్నారమ్మా?
హైదరాబాద్ లో చేస్తుందండి. ఎంత ఇస్తారమ్మా నెలకి? ఆదాయం ఎంత ఉంటుంది? తనకి ఒక 20,000 ఉంటుందండి. మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఎవరైనా కొంచెం వెనక ఆస్తి ఉంది, మంచి జాబ్ ఉంటే చాలండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని అంటే కొంచెం జాతకం ప్రకారం అది ఇప్పుడు మనం చెయ్యొచ్చా లేదా అనేది కొంచెం చూడగలుగుతారండి. ఏంటమ్మా? జాతకం ప్రకారం ఇప్పుడు చేయొచ్చా లేదా అనేది చూడగలుగుతారా అని అడుగుతున్నారు. జాతకం ప్రకారం అలా చూడాలి అంటే మీరు 4 గంటల తర్వాత ఒకసారి ఫోన్ చేయండి అమ్మా, చూస్తాము. ఇప్పుడు మటుకు మీరు మీ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు మా మ్యారేజ్ బ్యూరోకి ఇవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి మీ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చినట్లయితే కనుక మా హిందూ బెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చే మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.